ప్రేమ గారు అయితే 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 ఒక 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 ప్రచారం కూడా ఉంది ప్రేమ గారు ఒక ప్రచారం కూడా ఉంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మీ కష్టాల్ని గుర్తించి దానికి సంబంధించి ఒక మాట ఏదైతే తెలంగాణతో సమానంగా మీకు వేతనాలు ఉండాలి, దానికి సంబంధించి మేము వర్క్ చేస్తామని చెప్పిన తర్వాత ఐ థింక్ జూలై 2018లో జీవో ఇచ్చినట్టున్నారు మీకు ఆ 10,500 రూపాయలు చేయడానికి. అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తర్వాతనే వచ్చిందని వాళ్ళు ప్రచారం చేశారు. సో దాంట్లో వాస్తవం ఉందా? 10,500 గతంలోనే ఇచ్చారు. 10,500 2018లో చేసామని మేము చెప్పలేదు సార్. అవును, పాదయాత్రలో మేము వచ్చిన తర్వాత 10,500 ఉన్న కానీ మరి పక్క రాష్ట్రంలో 13,500 ఉంది కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 11,500 చేస్తాము అన్నాము. రాగానే చేశాం. మేమేం కాదనలేదు మేడం. 1,000 రూపాయలు పెంచుతానన్నారు, వచ్చిన వెంటనే పెంచారు. మేము కాదని చెప్పట్లేదు. అంటే నేను ఇప్పుడు ఆ మాటకే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళకి లాగా 20 నెలలు మేమేది కూడా ఇప్పుడు అది 1,000 రూపాయలే కావచ్చు సార్. రావడంతోనే మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మీరు చెప్పింది చేశారు, దాని వరకు మీరు ఓకే కావాలో అన్ని మేము చేయడం జరిగింది సార్. 560 గ్రేడ్ 2 కింద సూపరింటెండెంట్ పోస్టులు కూడా 45 నుంచి 50 సంవత్సరానికి వయో పరిమితి పెంచి ఆ సూపరింటెండెంట్ పోస్టులకి అర్హత ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పమని చెప్పండి. వాళ్ళకి అన్ని చేసేసామని మేమైతే రిటైర్మెంట్ కూడా 62 ఇయర్స్ చేసినట్టున్నారు మీ హయాంలోనే. నేను చెప్తున్నా ఇప్పుడు వారు చెప్పినట్టుగా మేము 11 ప్రజల మనల్ని పొందలేదన్నారు కాబట్టి 20 నెలలు గడుస్తా ఉంది. ఇప్పటికీ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మేజర్ మీరు అన్ని చేస్తున్నారు, ప్రజలకు చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు చేస్తా ఉంది కానీ మా కష్టాన్ని గుర్తించట్లేదు. ఇంత టైంలో మరి రోజు ఇప్పుడు మనకి ఎంత రేట్లు పెరిగిపోయినాయి, మేం కూడా బ్రతకాలి కదా అనేటటువంటి వాళ్ళ మాట ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది మొత్తం కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి అయ్యా మమ్మల్ని గుర్తించండి అని వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము బాగా చేస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇది చేయటం వల్లే మిమ్మల్ని నమ్మి మీకే ఓట్లేసి పాపం మిమ్మల్నే గెలిపించారు, కూటమిని గెలిపించారు. 20 నెలలు అయింది. ఏం చేశారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు అల్లాడిపోతుంటే వింత చూస్తా ఉన్నారా? మరి ఎంత నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చెప్తాడు నేను ఇవ్వలేను అని? మరి ఇస్తాను అని చెప్పే కదా గద్దెనెక్కింది. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాను అని చెప్పే కదా గద్దెనెక్కింది. చెప్పే కదండి గద్దెనెక్కింది. మరి ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇవ్వలేను అని ఎందుకు కన్క్లూడ్ చేస్తున్నారు? మీ మినిస్టర్ గారే మీతో పాటు కొంచెం మాట్లాడనివ్వండి, ఆవిడని కూడా మాట్లాడనివ్వండి. శిరీష గారు లలిత గారు ప్రేమ గారు ఒక నిమిషం, ఇద్దరు ఒక నిమిషం. నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్. 20 నెలలు గడుస్తా ఉంది. ఖచ్చితంగా అంగన్వాడీ వాళ్ళు ఇప్పుడు ప్రేమ గారు చెప్పినా లలిత గారు చెప్పినా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు దైనందిన మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా 26,000 అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నట్టుగా పక్క రాష్ట్రంలో ఎట్లా అయితే 18,000 పెంచమని చెప్పని రేపు కొద్ది నెలల్లో పెంచబోతున్నారు అని చెప్పని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది న్యాయమైనటువంటి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన ఆలోచన కూడా రేపు పార్టీ కార్యాచరణలో ఖచ్చితంగా చెప్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తామని అయితే మాత్రం చెప్తున్నాను సార్. రైట్ శిరీష గారు, ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మీరు చేసిన దాని గురించి చెప్పుకుంటున్నారు, చేయలేని దానికి కారణంగా మీరు ఏం చేస్తారంటే వైసీపీ హయాంలో జరిగిన ఆ 5 ఏళ్ల పాలనను మీరు చూపిస్తున్నారు తప్ప మీరు 20 నెలల నుంచి సంపద సృష్టిస్తామన్నారు, అప్పులకు సంబంధించిన అంశం గురించి మీరు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్నది నిజంగానే న్యాయబద్ధమైందే. సరే 26,000 అన్నది వాళ్ళ డిమాండ్ అయినా సరే ఇప్పుడు కనీసం 18,000 ఇవ్వండి. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో పోల్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు ఒకటే ఉండేది, ఇప్పుడు సపరేట్గా విడిపోయారు కాబట్టి వాళ్లతో అయినా సమానంగా ఇవ్వండి అని ఒక ప్రశ్న ఒకటి అడుగుతున్నప్పుడు ఆ 18,000 చేయాల్సిన బాధ్యత ఉంటుంది తప్ప ఇప్పుడు దాన్ని ఇంకా జస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నదైతే వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తుంది. సో సరే అపాయింట్మెంటా కలవకపోవడం అని కాదు కానీ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే క్రమంలో ఆ వైపుగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్నదే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్, అంటే వాళ్ళు చేసిన దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు. నేను ఒక
టీడీపీ మహిళా అధికార ప్రతినిధిగా నా సైడ్ నుండి మేము గతంలో చేసిన ఇప్పుడు చేసేటువంటివి నేను చెప్పాను క్లియర్ గా. సేమ్ వే మేమేమీ చేయలేదని చెప్పి ఎదుటి వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడితే దానికి కూడా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. వాళ్ళు ఏం చేశారో మేం చేశారు అనేది. ఇకపోతే పెద్ద ఆవిడ ఇందాకటి నుండి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడ ఒక్కసారి మాట్లాడివ్వండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆవిడకి టైం ఇచ్చాడు, ఆవిడ మాట్లాడారు. మీరు మాట్లాడి నాకు ఇస్తాను, టైం ఇస్తాను మళ్ళీ. ఓకే ఓకే సరే. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీరు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఏదో నిందలు వేస్తామంటున్నారు, ఏం చేశారు అని మీరు కూడా క్వశ్చన్ చేశారు సార్. అప్పులు ఆంధ్రప్రదేశ్ గానే మేము చేతపుచ్చుకున్నాము. ఇకపోతే మీరు ఇప్పుడు ఈ 13,500 తెలంగాణలో పెంచారు కాబట్టి గతంలో 19 to 2024 మధ్యలో 13,500 తెలంగాణలో పెంచారు కాబట్టి ఇక్కడ 12,500 అంటే 1,000 రూపాయలు పెంచారు. దాన్ని ఇప్పటికి ఒకేసారి పెంచాం స్టార్టింగ్ లో పెంచామని చెప్పారు. మరి అప్పుడు 13,500 ఎందుకు చేయలేకపోయారు? ఫస్ట్ పాయింట్ మేమేం చేస్తాం చెప్తాను. పెంచాలి కదా, 1,000 రూపాయలే కదా. 1,000 రూపాయలు ఇంకొక 1,000 రూపాయలు పెంచాల్సింది కదా. మేము హర్షించే వాళ్ళం, వాళ్ళు ఈ రోజు ఇంతగా అయితే బాధపడే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు చెప్పిన మాట ప్రకారం చేశారనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టుగా క్లియర్ కట్ గా చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళ సమస్య ఏదో విన్నవేస్తున్నారు. తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారు స్పందిస్తారు. ఖచ్చితంగా దానికి సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేగాని మేమేమి వీళ్ళ మీద ఎప్మా ప్రయోగించి ఎవరండి గతంలో వీళ్ళు ఈడ్చుకెళ్ళి జుట్లు పట్టుకొని ఈడ్చుకెళ్ళి సచివాలయ సిబ్బందితో నిర్వహించారు అంగన్వాడీ సెంటర్ని. మేము అలా చేయలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆడబిడ్డల్ని తన సొంత ఇంటి ఆడబిడ్డలుగా చూస్తారు. అందుకే గుర్రాలతో తొక్కిచ్చారమ్మా. అమ్మా మీరు మాట్లాడొద్దు. మీరు అంతకంటే దారుణంగా చేశారు. జుట్టులు పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లారు. జుట్టులు పట్టుకొని అలాంటి పుచ్చకాయలు తొక్కించాడు మీ నాయకుడు. తొక్కించాడు మనుషులు మీ నాయకుడు. ఇక్కడ స్పెషల్ గా మాట్లాడేప్పుడు ఎవరి వచనాలు చెప్పేప్పుడు చెప్పనే తర్వాత మీరు మాట్లాడండి. అనుకుంటే నేను ఈ డిబేట్ మొత్తం విమర్శిస్తాను. మేము కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. మీకులాగా మేము ప్రవర్తించలేదు మా టైంలో. 31 రోజులు అమరావతి మహిళల రోజు 20 నెలలు గడిచింది. మనం అంగన్వాడీ ఇష్యూకే కన్ఫైన్ అవుదాం ప్లీజ్. అంగన్వాడీ ఇష్యూకే కన్ఫైన్ అవుదాము. అంగన్వాడీ ఇష్యూ కన్ఫైన్ అవుదాము. రైట్ శిరీష గారు, 20 నెలల కాలము. శిరీష గారు, పూజశీల గారు ఒక నిమిషం. పూజశీల గారు ఒక నిమిషం. పూజశీల గారు ఒక నిమిషం. పూజశీల గారు ఒక నిమిషం. శిరీష గారు 20 నెలల కాలం గడిచిపోయింది. తాళ్ళతో కట్టేపించిన బాధితురాల్ని నిజమైన సాక్ష్యం ఇక్కడ ఎదురు కూర్చున్నది. డిస్కషన్ డివైడ్ అవుతుంది. శిరీష గారు ఏమనుకోకండి. 20 నెలల కాలం దాటిపోయిన తర్వాత 631 రోజుల పాటు నడి రోడ్డు మీద కూర్చుంటే ఒక్క రోజు కూడా మహిళలను మొహాలు కూడా చూడాల. సమస్య పరిష్కరించబో కనీసం ఏంటి అని చెప్పి సీఎం అనే వ్యక్తి దగ్గర విచారించాల్సిన అవసరం లేదా? పరిష్కారం అనేది సెకండరీ, ముందు పరామర్శించాలా లేదా? 270 మంది ప్రాణాలు పోతే ఒక్క రోజు కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. మీరా మహిళల గురించి మాట్లాడేది? లేదు. మీకు అసలు అర్హత లేదు. రాక్షస రాజ్యం చేసింది మీరు. రాష్ట్రాన్ని రావణ కాస్త చేసింది మీరు. శిరీష గారు, పూజశీల గారు ఒక నిమిషం. డిబేట్ అవుతుంది. ఇద్దరికి రిక్వెస్ట్. డిబేట్ అవుతుంది. నో డిస్కషన్ డిబేట్ అవుతుంది. ఇద్దరికి రిక్వెస్ట్ ప్లీజ్. లెట్ us కన్ఫైన్ టు అంగన్వాడీ ఇష్యూకి మాత్రమే కన్ఫైన్ అవుతాం. పూజశీల గారు అండ్ శిరీష గారు. పూజశీల గారు అండ్ శిరీష గారు ఇద్దరు డిస్కషన్ డిబేట్ అవుతుంది.
దేవుడి గురి మీకు చేసే మీరు రైట్ రైట్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. ఇద్దరికి ఒక రిక్వెస్ట్. మీకు ఇది ఒక పెద్ద లెక్క కాదు. రైట్. రాష్ట్రంలోని సమస్య మీకు ఒక లెక్క కాదు. ఇద్దరు ఒక నిమిషం. ఇద్దరు లలిత గారు మీరు అవి మాట్లాడద్దు. అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని రైట్ 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 డిస్కషన్ డిబేట్ అవుతుంది. 1 సెకండ్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. మనం కన్క్లూజన్ వైపు వెళ్దాము. లలిత గారు రైట్ కంక్లూడ్ చేద్దాం. లలిత గారు సమాధానం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. రైట్ 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 పుచ్చకాయలు తొక్కిచ్చాడు మీ నాయకుడు. పుచ్చకాయలు తొక్కిచ్చాడు మీ నాయకుడు. రైట్ శిరీష గారు అండ్ పుణ్యశీల గారు, పెట్టుకొని శిరీష గారు అండ్ పుణ్యశీల గారు ఇద్దరు టాపిక్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. ఇద్దరికి రిక్వెస్ట్. ఇద్దరికి డిస్కషన్ డిబేట్ అవుతుంది. ప్లీజ్ ఇద్దరికి రిక్వెస్ట్. ఒక నిమిషం ఆగండి. లలిత గారు రైట్ సమాధానం చెప్పడానికి కదా అంగన్వాడీ వాళ్ళ గురించి ఏంటి అనేది మా టైంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మీ ఏం టైంలో జరుగుతోంది అనేది జరిగింది చెప్పమ్మా. conclusion ఏం రైట్ 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 ఎస్ డిస్కషన్ డిబేట్ అవ్వకుండా ఒకసారి లలిత గారి దగ్గరికి వెళ్దాము. రైట్ లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు కంక్లూడ్ చేద్దాం. మనము కంక్లూడ్ చేద్దాము. రైట్ మీరు ప్లీజ్ మీరు మాట్లాడండి. పుణ్యశీల గారు అండ్ శిరీష గారు ప్లీజ్ ఒక నిమిషం. శిరీష గారు అండ్ పుణ్యశీల గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ఇద్దరు ఆగండి. ఎస్ రైట్ ఇద్దరికి రిక్వెస్ట్. డిస్కషన్ డిబేట్ అవుతుంది. రైట్ 1,06,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. వాళ్ళ గురించి మాట్లాడదాం. 1,06,000 మందికి సంబంధించిన ఇష్యూ. 3.5 లక్షల మంది రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు 5.5 లక్షల మంది వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ బాధలు వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం మన సైడ్ నుంచి, ప్రభుత్వం నుంచి కానివ్వండి, విపక్షం నుంచి కానివ్వండి, మీడియా కానీ ప్రశ్నించే మీడియా సైడ్ నుంచి మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాం దాని గురించి డిస్కస్ చేద్దాం. లలిత గారు కంక్లూషన్కి వెళ్దాం. మీ డిమాండ్స్ అంటే ఒకటి ఏదైతే శాలరీకి సంబంధించిన అంశం పైన అంత 26,000 పెంచే అవకాశం లేదు అన్న దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది అన్న నేపథ్యంలో ఏంటి మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే 18,000 వరకు మీకు ఓకేనా? కనీస వేతన చట్టం ప్రకారం అడుగుతున్నాము. సుప్రీంకోర్టు 2 సార్లు తీర్పిచ్చింది. కనీస వేతనం 18,000 ఇవ్వాలని ఉండినప్పుడు అది 26,000. ప్రజెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 32,000 ఉంది కనీస వేతనం. అంటే జాతీయ స్థాయిలో ఆర్థిక శాఖ, కార్మిక శాఖ గణాంకాలు వేసి చెప్పిన లెక్కలు, నేను ఓన్గా చెప్పింది కాదు. ఒక కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు జీవించడానికి ప్రజెంట్ రేటు 32 ఉంది. 26/2018 తీర్పు అది అడుగుతున్నాం. అది ఇవ్వలేమన్నప్పుడు ప్రజెంట్ కేరళలో మాకంటే వేతనాలు ఎక్కువ ఇస్తున్నారు, గోవాలో 20,000 ఇస్తున్నారు, కర్ణాటకలో ఎక్కువ ఇస్తున్నారు, తెలంగాణలో ఎక్కువ ఇస్తున్నారు మనకంటే. తెలంగాణలో ఇచ్చినప్పటి నుండి ఇవ్వండి, లేదా బడ్జెట్ ఇబ్బంది, అప్పులు అంటున్నారు. రాజ్యమే ఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అప్పులు, పాత బకాయిలు అవన్నీ ఉంటాయి అజెండాలో. సో మా ఉద్దేశం ఏమంటే ప్రజెంట్ తెలంగాణ అంటే ఇవ్వండి. రేపు తెలంగాణ గవర్నమెంట్ 18,000 ప్రకటించినది ఇంప్లిమెంటేషన్ చేసిన రోజు మేము అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా శాఖ మంత్రి వర్యులు తెలంగాణ గవర్నమెంట్ ఏది ఇస్తుందో అంతకంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు, ఇవ్వండి. లేదా కనీసం 13,600 రూపాయలు టీచర్లకు, 7,800 రూపాయలు హెల్పర్లకు ఇస్తున్నారు. హెల్పర్లకు కూడా మాకంటే ముందు సెంటర్కి రావాలి, మా తర్వాత ఇంటికి వెళ్ళాలి. చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సమస్య. మేమేమంటున్నాము, నిత్యావసర సరుకులు, డీజిల్, గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ పెంచకుండా, మా జీతం పెంచకుండా కూడా మేము గమనం సాగిస్తాము. అవన్నీ విపరీతంగా పెరిగిపోయి మేము వస్తూనే 1 తేదీ అంటున్నారు జీతాలు ఇచ్చేది. ఈరోజు 3వ తేదీ ఇంకా ఎవరికి జీతం రాలేదు. రేపోయినంత వస్తున్నాయి వేరు సంగతి. ఏమంటున్నాము, రెంట్, జీతము, బిల్స్, కరెంటు ఛార్జీలు అన్ని జీతంతో పాటు వేసేస్తే మేము చేతులను డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అర్బన్ లో సెంటర్లో 6,000 రెంట్, గవర్నమెంట్ 6,000 రెంట్ వచ్చేలోపు జీతం డబ్బులు ఇంటి బాడకు, సెంటర్ బాడకి సరిపోతుంది. కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలా? రోజు అప్పులు తీసుకురావాలి సెంటర్ నిర్వహణకి. 2-3 నెలలకు ఒకసారి వస్తాయి డబ్బులు. అదంతా జీతంతో వేయాలి. అర్జెంటుగా వేతనాలు పెంచి తీరాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు కూడా ఇద్దరు డెబిట్ లో ఉన్న వాళ్ళిద్దరు కూడా మహిళలు, వాళ్ళు కూడా తెలుసు కుటుంబ అవసరాలు. ఉదయం లేచినప్పుడు ఇది, పొద్దున్న లేచినప్పుడు పాలు, నీళ్లు, కూరగాయలు, పండ్లు, గిళ్ళు, హాస్పిటల్, వైద్యం అన్ని చూసుకోవాలి మనం. చాలా మంది భర్త లేని వాళ్ళు, ఒంటరి మహిళలు, పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు 100%, 1000% పనిచేస్తున్నాం. ఈ రోజు మినిస్టర్ గారు చెప్పినారు ఏమని, 60% ఉన్న అటెండెన్స్ ను 98 తీసుకెళ్ళినాం ప్రీ స్కూల్ విషయంలో. అసలు ఎంత చక్కగా పనిచేస్తున్నామంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి గారే చెప్తున్నారు, ఇప్పుడున్న మేడం గారు బాగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా
వేతనాలు పెంచి తీరాలి. ప్రజెంట్ 13,600 రూపాయలు ఇవ్వాలి తెలంగాణ అంతా. ఓకే 14,600 ఇచ్చినా ఓకే. తెలంగాణ గవర్నమెంట్ ఏ రోజైతే 18,000 ఇంప్లిమెంటేషన్ చేస్తుందో అదే రోజు మన ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రి వర్యులు ఆలోచించి కష్టం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అదే రోజు పెంచాలి. లేని పక్షంలో వాళ్ళు 18,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా వేతనాలు పెంచకపోతే మళ్ళీ మాకు ఉద్యమమే శరణ్యం. ప్రత్యక్షంగా రిప్రజెంటేషన్లు 1 by 1 మినిట్స్ అన్ని చదివి వినిపించి మాట్లాడుతున్నాం. అన్ని చేసినవన్నీ రాస్తున్నారు అంటున్నారు. గైడ్ లైన్స్ గ్రాడ్యుయేటీకి ఇప్పుడు నాకు 40 ఏళ్ళు సర్వీస్ అవ్వాలని పట్టించారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. నేను మానుకొని పోతుంటే నాకు గ్రాడ్యుయేట్ 2,20,000 రావాలా, అది రాదు 1,20,000 అంటున్నారు. చట్టంలో తీసుకొని రండి అంటున్నాము. ఒక మెడికల్ లీవ్ లేదు, ఏదైనా డబ్బులు వస్తే 40 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 5 ఏళ్ళ 6 ఏళ్ళకే గ్రాడ్యుయేట్, ఈఎస్ఐ, పెన్షన్ అవన్నీ ఉన్నాయి. మరి మేము మహిళలము కనీసం ఏ దానికి హాస్పిటల్ సౌకర్యం ఎక్కడుందో